నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. ట్విట్టర్పై మళ్ళీ వివాదం రేగింది. దేశ పటాన్ని వక్రీకరించిందన్న అభియోగాలు దుమారం రేపుతున్నాయి. ఇవన్నీ కావాలని చేస్తున్న పని అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్ కూడా ట్విట్టర్పై సీరియస్గా ఉంది. ఇప్పుడేం జరగబోతోంది? ఇదే ఇవాల్టి పిట్ట పోరు. మళ్ళీ అదే తప్పిదం, అదే పొరపాటు. చేసిన తప్పులే పదే పదే రిపీట్ అవుతున్నాయి. మందలించినా మిన్నకుండిపోవడం, నిబంధనలు విధించినా పట్టించుకోకపోవడం, ఏదో ఒక అంశంలో రోజు వివాదానికి తెరతీయడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం, కేంద్రంతో వైరానికి కాలు దువ్వడం, ఇది ట్విట్టర్ నిత్యకృత్యం. ఎందుకిలా? దేశ సరిహద్దులనే చెరిపేసింది. భారత నైసర్గిక స్వరూపాన్నే మార్చేసింది. జమ్మూ కాశ్మీర్ ని ప్రత్యేక దేశంగా చూపించింది. వివాదాల నెగళ్లను రగిలించి కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వింది. ఇవి పొరపాటు పనులా లేక కవ్వింపు చర్యలా? ఇవే ఇప్పుడు ట్విట్టర్ పై పొడసూపుతున్న అనుమానాలు. ఇవేవో యాదృచ్ఛికంగా జరిగినవి కావు. గత కొద్ది రోజులుగా ఇదే తీరును ట్విట్టర్ ప్రదర్శించటం వెనుక ఏదైనా కుట్ర దాగుందా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. విమర్శలు చెలరేగుతున్నాయి. పిట్ట పనులు పిచ్చి పనులుగా మారుతున్నాయి. ట్విట్టర్ చేసిన పనులు అన్నీ ఇన్ని కావు. ట్విట్టర్ వేదికగా జరిగిన పనులు అన్నీ ఇన్ని కావు. అవన్నీ పెద్ద ఎత్తున వివాదాలు రేపాయి. కేంద్రంతో సవాల్ విసిరే స్థాయికి వెళ్లాయి. భావ ప్రకటన స్వేచ్ఛకు దూతగా చెప్పుకుంటూ సొంత ఎజెండాను అమలు చేస్తోందన్న అపవాదును మూటగట్టుకునే స్థితికి వెళ్లింది. మంత్రి ఖాతాను బ్లాక్ చేయటం, లద్దాఖ్ను భారత భూభాగంలో చూపించకపోవటం, లేహ్ ప్రాంతాన్ని చైనా అంతర్భాగంగా పేర్కొనటం వంటి తప్పులు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పుడు అదే తరహాలో మరో తప్పు జరిగింది. దేశ భౌగోళిక సరిహద్దులను మార్చి చూపించటంతో దేశవ్యాప్తంగా విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోని పిట్ట తీరుపై చర్యలకు సమాయత్తమవుతోంది. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్విట్టర్ పై కేసులు నమోదు చేసే స్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి నిబంధనలు లేని సామాజిక మాధ్యమాలపై ఇప్పుడు కేంద్రం కంట్రోల్ కొరడా జులిపించింది. ఈ ఏడాది మే 26న నూతన ఐటీ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో 50 లక్షల మంది ఫాలోవర్స్ దాటిన అన్ని సామాజిక మాధ్యమాలు ప్రభుత్వం విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. అలాగే గ్రీవెన్స్, నోడల్, చీఫ్ కంప్లయన్స్ అధికారులను నియమించేందుకు అన్ని సంస్థలు ముందుకు రాగా ట్విట్టర్ మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరించటం కేంద్రానికి ఆగ్రహం తెప్పించింది. ఇక ఉపేక్షించి లాభం లేదని ప్రభుత్వం అనేకసార్లు నోటీసులు పంపినా ట్విట్టర్ డోంట్ కేర్ అన్న చందంగానే ప్రవర్తిస్తోంది. దీంతో ఈ నెల 5న మరోసారి నోటీసులు పంపుతూ తీవ్ర హెచ్చరికలు చేసింది. నూతన డిజిటల్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో మైకం తొలగిన ట్విట్టర్ ఒక్కసారిగా దిగొచ్చింది. కొత్త నిబంధనలు పాటించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూనే వాటిని అమల్లోకి తీసుకొచ్చేందుకు కొంత సమయాన్ని కోరింది. ఇంతలోనే మళ్లీ మరో వివాదానికి తెరతీసింది. తాజాగా ట్విట్టర్లో కెరీర్ అనే సెక్షన్లోకి వెళ్తే అందులో జమ్మూ కాశ్మీర్ని, లడాఖ్ని, ఈ 2 ప్రాంతాలు వచ్చి భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా వాటిలో ఆయా ప్రాంతాలను ప్రత్యేకమైన దేశాలుగా పేర్కొనటం అనేది వివాదం సృష్టించింది. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడా దీని మీద స్పందించడం జరిగింది. వెంటనే దాన్ని తొలగించినప్పటికీ ఇది మొట్టమొదటిసారి కాదు. గతంలో కూడా లడాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను చైనా అంతర్భాగంగా ట్విట్టర్లో చూపించిన దాఖలాలు ఉన్నాయి. 2017 ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే ఎప్పటికప్పుడు ఇదే రకమైన తప్పుని మళ్ళీ చేయటం అనేది ఖచ్చితంగా నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసినట్లుగా మనం భావించవచ్చు. సో దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ట్విట్టర్ అనేది కేంద్ర ప్రభుత్వంతో ఏమాత్రం పొసగని విధంగా కొత్త ఐటీ రూల్స్ని, ఐటీ యాక్ట్లో 69A కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ని ఏమాత్రం అనుసరించకుండా పూర్తిగా నిర్లక్ష్యపూరితమైన ధోరణి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారత అంతర్భాగంలోని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లను ప్రత్యేక దేశాలుగా చూపిస్తూ ఒక తప్పుడు మ్యాప్ని 2 రోజుల క్రితం ట్విట్టర్ తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఈ పరిణామంతో ట్విట్టర్ను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. దీంతో ఆ మ్యాప్ను వెంటనే తొలగించి ట్విట్టర్ చేతులు దులుపుకుంది. దీని వెనుక ఏదో కుట్ర దాగుందన్న వాదన వినిపిస్తోంది. ఏ దేశమైనా కానీ ఇది నా దేశం అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒక చిత్రపటం ఉండాలి. ఖచ్చితంగా హద్దులు, బౌండరీస్ అనేది ఉంటుంది.
ఆ యొక్క చిత్రపటాన్ని లోపల ఆ దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకెళ్ళినటువంటి తరుణంలో ఈ అరాచక శక్తుల వల్లే, ఉగ్రవాదుల వల్లే తయారైనటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ఈ దేశ చిత్రపటాన్ని వక్రీకరించి చూపించడాన్ని ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న ఏ పౌరుడైనా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే వారిపై దేశద్రోహం కేసులను నమోదు చేసి ఉక్కు పాదంతో అణిచివేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అట్లాగా మనం చూస్తూ ఉన్నట్లయితే రేపొద్దున భవిష్యత్తులో ఏ పక్క దేశం ఎవరైనా ఈ దేశం పైన దండెత్తి వచ్చి ఈ దేశ భూభాగాన్ని ఆక్రమించుకున్నటువంటి తరుణంలో దాన్ని కూడా మనం ఎదుర్కోలేని పరిస్థితుల్లోకి మనం ఈ ప్రపంచ దేశాల ముందు మనల్ని దోషులుగా చూపెట్టే ఒక కుట్రలో భాగంగానే ఈ మన దేశ చిత్రపటాన్ని వక్రీకరించి చూపించడంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. 1.5 దశాబ్దం క్రితం అమెరికా కేంద్రంగా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటైంది. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తోంది, నిర్లక్ష్య భావాన్ని కనబరుస్తోంది. ముఖ్యంగా భారత్ విషయంలో విషం చిమ్ముతోంది. వివాదాలను ఎగదోస్తూ కేంద్రంతో ఘర్షణకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. అందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టెది ఓ దారి అన్నట్లు వ్యవహరిస్తోంది. మొండితనం, మూర్ఖత్వం, కరుడుగట్టిన నిర్లక్ష్యం, ప్రభుత్వమే హెచ్చరించినా పట్టించుకోని వైనం. ఇప్పుడు ట్విట్టర్ పీకల మీదకు వచ్చింది. కొత్త నిబంధనల అమలులో అనుసరిస్తున్న వైఖరి కేంద్రానికి ట్విట్టర్కు మధ్య తీవ్ర అగాధాన్ని పెంచింది. కొత్త నిబంధనల అమలులో సుముఖంగా లేకపోగా కేంద్రంపైనే ట్విట్టర్ విమర్శలకు దిగడంతో సర్కార్ సీరియస్ అయింది. చేసేవి చండాలమైన పనులు, చెప్పేవి శ్రీరంగ నీతులు అన్నట్లుంది ట్విట్టర్ తీరు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యం అన్నట్లు వ్యవహరించడంతో పేచీ పరాకాష్ఠకు చేరింది. దీంతో ట్విట్టర్కు ముక్కు తాడేయాలని కేంద్రం సీరియస్ గా ఉంది. అంతేకాకుండా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగం కూడా ట్విట్టర్కి సమన్లు జారీ చేసింది. నూతన నిబంధనలు పాటించని కారణంగా ఆ సంస్థ మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. ఇక క్రిమినల్ చర్యలు ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. దీనికి తోడు 2 వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారన్న కారణంగా ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మనీష్ మహేశ్వరి కర్ణాటక కోర్టును ఆశ్రయించగా యూపీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో అమలులో ఉన్న చట్టాలకు ఎవరైనా కట్టుబడాల్సిందేనని, ఆ చట్టాలే ఉన్నతమైనవని అంటూ ట్విట్టర్ తీరును శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం తప్పుబట్టింది. ట్విట్టర్ వైఖరిని ఎండగట్టింది. ఇదిలా ఉంటే ట్విట్టర్ తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా వ్యవహరిస్తున్న ధర్మేంద్ర చతుర్ తన పదవికి రాజీనామా చేయటం సంచలనం రేపింది. ఆయన రాజీనామాపై వ్యాఖ్యానించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. అంతేకాదు కొత్త ఐటీ నిబంధనలకు విరుద్ధంగా గ్రీవెన్స్ అధికారి పేరు, ఆయన వివరాలను ట్విట్టర్ గోప్యంగా ఉంచింది. దీంతో ట్విట్టర్కు ఇప్పుడు న్యాయపరమైన రక్షణ లేకుండా పోయిందని, వినియోగదారులు పోస్ట్ చేసే సమాచారం మొత్తానికి కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఆర్టికల్ 19ను అడ్డుపెట్టుకుని అకృత్యాలకు ట్విట్టర్ పాల్పడుతోందని అంటున్నారు. ఇది చట్టరీత్యా నేరమేనని, ధిక్కార ధోరణికి పాల్పడితే మెడలు వంచాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో భారత చట్టాలు మాత్రమే అమలవుతాయి. ఏ విదేశీ కంపెనీ అయినా సరే ఇక్కడ వర్క్ చేయాలనుకున్నప్పుడు భారత సూత్రాలను, పౌర స్మృతిని, నేర స్మృతిని కూడా ఇక్కడ గౌరవించాల్సిన బాధ్యత మాధ్యమాలకు కావచ్చు, ప్రసార మాధ్యమాలకు కావచ్చు, కంపెనీలకు ఉంటాయి. ట్విట్టర్ ఏదైతే అకృత్యాలు చేస్తుందో ఆర్టికల్ 19ని అడ్డుపెట్టుకుని, ఆర్టికల్ 19 క్లారిటీగా ఉంది. ఆర్టికల్ 19 క్లెయిమ్ చేయడానికి రాదు ట్విట్టర్కి. ఎందుకు అంటే ఆర్టికల్ 19లోనే క్లారిటీ ఉంది. ఏ విధమైన విషయాలు ఆర్టికల్ 19 పరిధిలోకి వస్తాయో, దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే విధంగా ఎవరూ చేయడానికి వీలు లేదు. అత్యున్నత పార్లమెంట్ ఏవైతే చట్టాలు చేస్తుందో, చర్యలు తీసుకుంటుందో, బిల్స్ ప్రవేశపెడుతూ టైం టు టైం రిఫైన్ చేస్తూ వస్తుందో భారత రాజ్యాంగాన్ని, అది మాత్రమే ఇక్కడ అమల్లో ఉంటుంది. వేరే దేశాల నుంచి మేము ఆపరేట్ చేస్తున్నాం, మా వెబ్సైట్స్ ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేయట్లేదు, మేము ఇక్కడ నుంచి
మా బిజినెస్ చేయట్లేదు, మేము బయట నుంచి ఆపరేట్ చేస్తామన్నప్పుడు ట్విట్టర్ ఆబ్వియస్గా ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి అవకాశమే లేదు. ఇక్కడ బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు భారత చట్టాలను, భారత నీతి సూత్రాలను, న్యాయ సూత్రాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. సాక్షాత్తు భారత న్యాయశాఖ మంత్రి ట్విట్టర్ అకౌంట్నే బ్లాక్ చేసిన ట్విట్టర్ తన దుశ్చర్యలను కొనసాగిస్తూ కశ్మీర్ని వేరే దేశంగా గుర్తించే విధంగా తన వెబ్సైట్లో కాశ్మీర్ను వేరే దేశంగా చూడడం అనేది ఆబ్వియస్గా 100% ఇది ధిక్కార ధోరణి. దాని మీద కఠిన చర్యలకు, దేశద్రోహ చర్యలకు భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం ఎనేబుల్ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆయన డిస్క్రిషన్ ఉపయోగించి దేశద్రోహ, రాజద్రోహ కేసులను ట్విట్టర్ CEO మీద పెట్టడానికి పూర్తి స్థాయి అవకాశం ఉంది. ట్విట్టర్కి ప్రభుత్వం తరఫున ఏ విధమైన మన చట్టాల నుంచి రక్షణ ఇప్పుడు ప్రస్తుతం లేదు. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేయటం అంటే రాజద్రోహానికి పాల్పడటమే. అలాంటప్పుడు ట్విట్టర్పై కఠినంగా వ్యవహరించాల్సిందే అంటున్నారు నెటిజన్లు. తన ధోరణి మార్చుకోకపోతే ప్రజా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదం చూస్తున్నాము. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులను కంట్రోల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను ట్విట్టర్ పట్టించుకోవడం లేదు. ఈ విధంగా ట్విట్టర్ ప్రవర్తించడానికి గల కారణము ట్విట్టర్ వెనకాల శత్రు దేశాల హస్తము, విదేశీ శక్తుల హస్తం ఉన్నదని ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ట్విట్టర్ స్వీయ నియంత్రణ పాటించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ట్విట్టర్ కనుక తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజల్లో అసహనం పెరిగి ట్విట్టర్ను బహిష్కరించే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను. వాస్తవాలను కప్పిపుచ్చే పనులెన్నో చేసిందన్న ఆరోపణలు ట్విట్టర్ పై ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా యూపీలోని ఘజియాబాద్ కేసును ఉదాహరణగా చెప్తున్నారు. బజరంగ దళ్ నాయకుడు ప్రవీణ్ భాటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఇండియా MD మనీష్ మహేశ్వరిపై కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటికి దేశద్రోహ చర్యనని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్గాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు సృష్టించటం, శత్రు భావనలు కల్పించటం, ద్వేషపూరితమైన చర్యలకు పాల్పడినందుకు IPC సెక్షన్ 505, కొత్త IT నిబంధనల్లో సెక్షన్ 74 కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఏ విషయాన్నైనా పక్కదారి పట్టించే ధోరణి పెరిగిపోతోందన్న విమర్శలు ట్విట్టర్పై ఎన్నో ఉన్నాయి. తప్పులు చేయడం, సరిదిద్దుకోకపోవడం, పరిమితులు పాటించకపోవడం, చివరికి తాను తీసుకున్న గోతులో తానే పడడం, ఇది ట్విట్టర్కు అలవాటుగా మారిపోయింది. ఎందుకులా వ్యవహరిస్తోంది? దేశ సమైక్యతకు, సమగ్రతకు ముప్పు తెచ్చేలా ప్రవర్తిస్తుందంటే దీని వెనక ఏదో పెద్ద కుట్రే ఉండి ఉండాలన్న అనుమానాలు మొలకెత్తుతున్నాయి. 2006లో అమెరికాలో ప్రారంభమైన ట్విట్టర్ సేవలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ విస్తరించాయి. అన్ని వర్గాల వారికి దగ్గరైంది. అనేక మాధ్యమాలలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ట్విట్టర్లో ట్రెండ్ అయ్యే అంశాల చుట్టూ తరచూ వివాదాలు ముసురుతూనే ఉంటాయి. దీంతో ఇండియాలో ట్విట్టర్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించి మరోసారి వివాదాల సుడిని రేపింది. ఇది దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది పొరపాటు కాదు, అనుకోకుండా జరిగింది, అంతకన్నా కాదు అని ఫిర్యాదుదారులు అంటున్నారు. ఇందుకు సంబంధించి కేసులు కూడా నమోదైన ట్విట్టర్లో పశ్చాత్తాప ధోరణి ఏమాత్రం కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దేశ అధికారిక చిత్రపటాలను తప్పుగా చూపటం ట్విట్టర్కు పరిపాటిగా మారింది. ఇప్పటికీ 3 సార్లు ఇదే విషయంలో తప్పు చేసింది. గత సంవత్సరం అక్టోబర్లో లేహ్ అంశంలో, అదే విధంగా ఇప్పుడు లద్దాఖ్ విషయంలోనూ అదే తప్పులు చేసింది. తాజాగా వివాదం రేగడంతో వెంటనే ఆయా మ్యాప్ని తొలగించింది. అయితే వివాదం మాత్రం సమసిపోలేదు. దీనిపై ప్రభుత్వం ట్విట్టర్ను వివరణ కోరింది. ఎక్కడో అమెరికాలో అభివృద్ధి అయిన ట్విట్టర్కు భారతీయ చట్టాలపై పట్టు లేదు. నేతలపై గౌరవం అంతకన్నా లేదు. చివరికి సార్వభౌమత్వానికే సవాల్ విసిరే స్థితికి వచ్చిందంటే అంతకన్నా దారుణం మరోటి లేదంటున్నారు న్యాయ నిపుణులు. ఈ సామాజిక మాధ్యమాలు చాలా వరకు ఇతర దేశాల్లో అభివృద్ధి చేసి దాన్ని జనవాహుల మీద ఉపయోగించడం జరుగుతుంది. తద్వారా వాటి మీద మన దేశం యొక్క పట్టు, మన దేశం యొక్క చట్టాల పరిరక్షణ చాలా తక్కువగా ఉంది. నూతనంగా తీసుకొచ్చిన చట్టం
భారతదేశంలో తీసుకొచ్చిన చట్టం చాలా ఉపయోగకరం ఉంది. తద్వారా ఆ చట్టం ద్వారా ఈ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విషయాలపై ఒక రకమైన నియంత్రణ ఉపయోగించటానికి, అది దుర్వినియోగం కాకుండా కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చేవి చాలా అంశాలు అందరూ కూడా మెచ్చుకోదగినట్టు అయినప్పటికీ కూడా దుష్ట శక్తులు, స్వార్థపర శక్తులు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని విపరీతంగా ఉపయోగించుకుని బహుళ ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తున్నాయి. తద్వారా ప్రజల్లో భారతదేశం పట్ల, భారతదేశం యొక్క సౌభ్రాతత్వం పట్ల, భారతదేశం యొక్క ప్రభుత్వ విధానాల పట్ల కొంతమందిలో యువతలో కానివ్వండి, ఎవరైతే ఈ దుష్ట శక్తులకి అలవాటు పడతారో వాళ్ళకి దీన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మానవ వికాసానికి దోహదపడాల్సిన వ్యవస్థలు మానవుల మధ్య చిచ్చు రేపే విధంగా ఉండకూడదన్నది ఓ అభిప్రాయం. ట్విట్టర్లో వచ్చిన అంశం సాంకేతిక లోపం వల్ల లేక ఉద్దేశపూర్వకంగానా అన్నది తేలాల్సి ఉందంటున్నారు. మానవ వికాసానికి ఉపయోగపడాలి తప్ప ఈ యొక్క మానవ వినాశనానికి దోహదపడేలాగా ఉండకూడదని ఈ ట్విట్టర్లే కానివ్వండి, సోషల్ మీడియా ఏదైనా కానీ, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ రోజున యువత ఎక్కడైతే ఏ దేశంలో అయితే యూత్ పాత్ర ఎక్కువగా ఉంటుందో ఆ దేశము అభివృద్ధి పదంలో జరుగుతుంది. అలాగే ఈ రోజున మనం అనుమానించాల్సిన అవసరం వస్తుంది. యూత్ని పెడదవ పట్టిస్తే ఆ దేశం యొక్క ప్రగతి, ఆ దేశం యొక్క మానవాళి యొక్క అభివృద్ధి ఆగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో ఏదైనా ఇతర దేశాల కుట్ర దాగి ఉందా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మొన్న ఈ మధ్య ట్విట్టర్లో మన యొక్క భారతదేశ చిత్రపటాన్ని కూడా వక్రీకరించి పెట్టడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి అది సాంకేతిక లోపమని అనుకోవాలా, లేదా మరి కావాలని ఉద్దేశపూర్వకంగానే యొక్క మ్యాప్ని కొంత మరి సరిదిద్ది చేయటం కూడా మనకి చాలా అనుమానాలకి తావుతీస్తుంది. అందుకనే ఈ యొక్క ట్విట్టర్ కానివ్వండి, సోషల్ మీడియాని చాలా అరికట్టవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కొన్ని నియంత్రణలు వాటి మీద ఉన్నప్పటికీ ఇంకా వాటి మీద నియంత్రణ జరిపి మరి యొక్క ట్విట్టర్ని అదుపు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇందు మూలంగా మేము చెప్పక తప్పదు. లేనిపోనివి సామాజిక మాధ్యమాల్లో వక్రీకరించి పెట్టడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని పలువురు అంటున్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసే అంశాలకు కూడా ట్విట్టర్ ప్రాధాన్యత ఇస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలే సోషల్ మీడియాలో అనేక రకమైన భద్రతా భావాలు, ఒక రకమైన భయం పెరుగుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఇలాంటి భయం క్రియేట్ అవుతున్న సమయంలో భారత చైనా మధ్య జరిగిన సమస్యలు, ఆ మధ్య జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లపై జరిగిన సమస్యలను ట్విట్టర్లో పెడుతూ ప్రజలను ఎందుకు భయభ్రాంతులు క్రియేట్ చేస్తున్నారు? ఇలాంటి పరిస్థితి భారత ప్రభుత్వానికి ఎదురవుతే సోషల్ మీడియా ద్వారా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కొత్త ఐటీ రూల్స్ కు కట్టుబడి ఉండే విషయంలో ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా ధిక్కార స్వరం వినిపిస్తోందన్నది కేంద్రం ఆరోపణ. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్ట్నర్షిప్స్ అధిపతి అమృత త్రిపాఠి పైన కేసులు నమోదయ్యాయి. ట్విట్టర్ చేసిన తప్పిదంపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారాల వల్ల కావచ్చు, లేదా వారు చేస్తున్న తప్పిదాల వల్ల కావచ్చు, దేశ భద్రతకే పెను ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఏర్పడుతున్నాయని, అలాగే వ్యక్తుల గోప్యతకు కూడా భంగం కలుగుతోందన్న అభిప్రాయాలు ఎన్నో. భారతదేశంలో జరుగుతున్న విషయాల్ని వక్రీకరించడం జరుగుతుంది ట్విట్టర్ ద్వారా. ఈ మధ్యకాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ దీంట్లో కూడా భారతదేశంలో కాకుండా సపరేట్ దేశంగా చూపించడం హర్షించవలసింది కాదు. అది దేశ యొక్క సౌభ్రాతత్వానికి కానీ, దేశ యొక్క సమిష్టికి కానీ, దేశం యొక్క భద్రత కానీ చాలా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అంచేత ఏదైతే ఈ సామాజిక మాధ్యమాలు ఉన్నాయో వ్యక్తి యొక్క గోప్యత కూడా చాలా భంగం వాటిల్లుస్తున్నాయి. ఆ గోప్యతను పరిరక్షణలో చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా కాకుండా భారతదేశంలో వాటి అమలుపై జరుగుతున్న ఆంక్షలు విధించాలి. దాన్ని భారతదేశం ఒక కంట్రోల్ విధానం ఏర్పాటు చేసి తద్వారా వీటిని ప్రచారం చేసే విధానం తీసుకొచ్చినట్టయితే దాన్ని మొదట్లోనే తుంచివేయటానికి, చెడు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా మొదట్లోనే అరికట్టాకి చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంచేత భారతదేశంలో ఉపయోగించే ఈ సామాజిక మాధ్యమాలు వచ్చే దేశం
దేశం యొక్క పరిరక్షణకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా ప్రజల యొక్క పరిరక్షణ, ప్రత్యేకంగా మహిళలకు రక్షణ కలిగించడానికి, మహిళల యొక్క గోప్యతను కాపాడటానికి, అలాగే వారి అంశాల మీద గోప్యతను కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ భారతదేశంలో మనం అనేక మంది ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. బహుళ ప్రచారం అయింది. దీని అరికట్టడంలో నూతన చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశ పటిష్టతకు, భారతదేశ సౌభ్రాతృత్వానికి, భారతదేశం యొక్క రక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని కఠినంగా అమలు చేసి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్రంతో వివాదం నడుస్తోన్న సమయంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను గంటపాటు నిలిపివేయడంపై తీవ్ర దుమారం రేగింది. ఆ వివాదం సద్దుమణగక ముందే ఈ తప్పుడు మ్యాప్ల వివాదం హీట్ పుట్టిస్తోంది. మరి ఈ వివాదం కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో, ట్విట్టర్కు ఎలా గుణపాఠం చెప్తుందో వేచి చూడాలి. ఇదే వాళ్ళ మార్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.